రాము ఒక పట్నం కుర్రోడు. రాముకి దెయ్యాలన్న మూఢనమ్మకాలంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే రాము పట్నంలో పుట్టి పెరిగాడు కాబట్టి. రాము అలా సాయంత్రం వేళ అలా ఒక పెద్ద చింత చెట్టు కిందకైతే వస్తాడు. అక్కడ దెయ్యం ఉంటుందని ఊర్లో వాళ్ళందరూ చెప్పిన రాము అనేది నమ్మడు. కావాలంటే దయ్యంతోనే స్నేహం చేస్తానంటాడు. ఇక్కడ చాలా చల్లగాలి వీస్తుంది. అక్కడ ఎవరో ఉన్నారు. తెల్ల చీరలో ఒక ఆత్మలా కనిపిస్తుంది. అయినా నేను భయపడను. ఎవరైనా ఉంటే ధైర్యంగా నా ముందుకు రండి. నేను మాత్రం మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. అలా రమ్మనగానే వెంటనే ముందుకొచ్చింది ఆ దయ్యం. మనకి కావాల్సింది వేరే వాళ్ళని భయపడడం కాదు, ఒకరితో స్నేహం కలుపుకోవడం. నువ్వెప్పుడు ఎదటి వాళ్ళని భయపెట్టకు, కావాలంటే స్నేహం చేసుకో. ఆ దయ్యం కూడా నాకు వేరే వాళ్ళతో స్నేహం చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఈ ఊరు వాళ్ళు భూత వైద్యుల్ని తీసుకొచ్చి నన్ను చిత్రహింసలు చేస్తున్నారు. అందుకనే వీళ్ళందరినీ నేను భయపెడుతున్నా. నా పేరు స్నేహ. నేను ఈరోజు ఇక్కడున్న బజార్లోకి అయితే వచ్చాను. బజార్లోని ఇక్కడ ఒక తాత పక్షులను అయితే అమ్ముతున్నారు. నేను చౌకగా వస్తుందని ఒక పక్షి పిల్లని అయితే నాకు నచ్చి కొనుక్కున్నాను. నేను నిన్ను దాచిన డబ్బులతో కొనుక్కున్నా. నువ్వు నాతో చాలా స్నేహంగా అయితే ఉండాలి. నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఆ బజార్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ తీసుకోలేదు. నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అలా మాట్లాడుకుని వాళ్ళిద్దరూ చల్లని రాత్రిలో అక్కడికైతే వస్తారు. ఆ వెనకన ఉన్న దయ్యం వాళ్ళని చూసి కుళ్ళుకొని ఏదో మంత్రాలను చదివి ఆ పక్షిని చంపేద్దాం అనుకుంటుంది. దానికి తగ్గట్టే ఆ దయ్యం కూడా ఆ పక్షి వంక చూసి ఏయో పిచ్చి పిచ్చి మంత్రాలన్నీ చదివి ఆ పక్షిని చనిపోయేలాగైతే చేస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. నా పేరు రమేష్. నేను పట్నం నుంచి వచ్చాను. ఇక్కడ ఒక వింత ఆచారం అయితే ఉందంట. అదేమిటంటే రాత్రి 12 దాటగానే ఒక మారుమూల ఉన్న ఒక బావి నుంచి ఒక తెలియని గొంతు అయితే వినపడుతుందంట. నేను ఈరోజు ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళి చూస్తా. గురుగారు నమస్తేనండి. మీరేంటి ఈ బావి దగ్గరికి ఈ రాత్రి మాటలు మీరు రారు కదా? నమస్తే బాబు, ఎప్పుడొచ్చావు? అంతా సంతోషంగానే ఉందా? ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఈ బావి చాలా భయంకరమైనది. ఇక్కడ నుంచి ఒక స్వరం అయితే వస్తుంది. ఆ స్వరం వచ్చిన వెంటనే ఎవరొకరు మాయమైతే అవుతారు. నువ్వు వెళ్ళిపో. సరే గురుగారు, నేను వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోండి, చీకటి పడిపోయింది కదా. సరే సరే. ఆయన వెళ్ళిన వెంటనే ఆ బావి మూల ఒక చిన్న ఆకారంలో ఒక దెయ్యం కనబడింది. రాము వెంటనే నువ్వెవరని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వెంటనే ఆ దెయ్యం ఏమందంటే, నేను ఈ బావిలోనే పడి చనిపోయాను. కనీసం ఈ ఊరు వాళ్ళు నన్ను కాపాడడానికి కూడా ఎవరు రాలా. అందుకనే ఈ ఊరు వాళ్ళ మీద పగ పెట్టుకొని నేను ఈ ఊరు వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా అంతం చేస్తున్నాను అని చెప్పింది. నా పేరు రమేష్. నేను పట్నంలో చదువుకుంటున్నాను. నేను దయ్యాల మీద పరిశోధన చేసి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఈరోజు మా తాతయ్యల ఊరు అయితే నేను ఈరోజు అక్కడ పాడుపడ్డ హాస్పిటల్ని బాగు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ ప్రోత్సాహం కూడా నాకు కావాలి అని చెప్తాడు. అయ్యో దాందేముంది, ఈ ఊరికి ఉపయోగపడే హాస్పిటల్ని బాగు చేస్తానంటే ఎవరు ఏమీ అనరు. నువ్వు చెయ్యి. ఈ యొక్క హాస్పిటల్ చూడడానికి చాలా భయంకరంగా. నువ్వు ఎవరిక్కడికి వచ్చావు? నీకు అసలు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి? అసలు ఏ పని మీద వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇటు పక్క ఎవరు రారు, అలాంటిది నువ్వు ఎంత ధైర్యంగా వచ్చావంటే నిన్ను ఏమని అనాలి? అలా చూసిన రమేష్ని వెంటనే ఆ దయ్యం కదలకుండా చంపేస్తుంది.